ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మటుకి పిల్లల్లో తుమ్ములు, సైనస్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వాళ్ళలో మటుకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, ముక్కు మటుకి పట్టేయడం ఎందుకు వస్తాయి, ఆ విషయాల గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో కామన్గా ఏంటంటే పిల్లల్లో, ఎస్పెషలీ చంటి పిల్లల్లో, బేబీస్లో ముక్కు రంధ్రాలు చాలా సన్నంగా, నారోగా ఉంటాయి అన్నమాట. సో అవి మటుకి ఈజీగా మటుకి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల అప్పుడప్పుడు వాళ్ళలో మటుకి బ్రీదింగ్ ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో కామన్గా ఏంటంటే ఈ కోల్డ్ వల్ల, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, సో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే, కొద్దిగా కోల్డ్ వచ్చింది అంటే వాళ్ళకి బ్రీదింగ్ ఇబ్బంది అవుతుంది అండ్ వాళ్ళు సరిగ్గా శ్వాస మటుకి పీల్చుకోలేదు. నెంబర్ 2 ఏంటంటే అప్పుడప్పుడు మటుకి ఎలర్జీస్ వల్ల. సో ఎలర్జీస్ వల్ల అంటే సమ్ కైండ్ ఆఫ్ డస్ట్, పాలెన్స్, వాటి వల్ల ఏంటంటే పిల్లల్లో అప్పుడప్పుడు బాగా ముక్కు నుంచి మటుకి వాటర్ వచ్చేయడము, తుమ్ములు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అండ్ నేసల్ ఇరిటేషన్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి ఎలర్జీస్ వల్ల కూడా ముక్కు మటుకి బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల కూడా ముక్కులోంచి శ్వాస సరిగ్గా పీల్చుకోలేక వాళ్ళు మటుకి బాధపడుతూ ఉంటారు. నెంబర్ 3 ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళ మటుకి ఫారెన్ బాడీస్, అంటే ఏదైనా ముక్కులో బీడ్స్ కానీ, వ్యాక్స్ కానీ, ఇట్లాగ ఏమైనా అప్పుడప్పుడు పిల్లలు పెట్టేసుకోవడం వల్ల కూడా ముక్కు మటుకి బ్లాక్ అవ్వచ్చు, ముక్కులోంచి మటుకి బ్లీడింగ్ అవ్వచ్చు. సో అలా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ బ్యాక్టీరియల్ సైనస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రైనోసైనోసైటిస్ అంటారు. సో ఇలాగా మటుకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే కోల్డ్ ఒకంతటికి తగ్గదు, కంటిన్యూస్గా ముక్కు మటుకి కారుతూ ఉంటుంది, థిక్గా, ఎల్లోయిష్గా, గ్రీనిష్గా ముక్కులోంచి వస్తూ ఉంటుంది. సో అట్లాగా దానివల్ల కూడా వాళ్ళకి సరిగ్గా శ్వాస మటుకి ఆడదన్నమాట. అండ్ ఫైనల్లీ అప్పుడప్పుడు ముక్కులోని ఏంటంటే ఎడినాయిడ్స్ అని ఒక గ్లాండ్ ఉంటుందన్నమాట. ఆ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా ముక్కు మటుకి బ్లాక్ అయ్యి శ్వాస సరిగ్గా ఆడదన్నమాట. సో అందుకనే వీటి వల్ల ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్, ఫారెన్ బాడీస్ ఆర్ బ్యాక్టీరియల్ సైనస్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎడినాయిడ్స్ వల్ల, ఈ రకరకాలైన మటుకి కారణాల వల్ల కామన్గా పిల్లల్లో నేసల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ముక్కుకి సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్రీదింగ్ ఇష్యూస్ అండ్ స్నీజింగ్, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ కామన్గా ఏంటంటే యూజువల్గా మటుకి వైరల్ ఇన్ఫెక్షన్స్, కామన్ కోల్డ్కి మనం ఏం చేయవచ్చు అంటే దానికి నార్మల్ సెలైన్ నేసల్ డ్రాప్స్ అయితే వేయవచ్చు. ఇలాంటిది మటుకి సెలైన్ డ్రాప్స్ ముక్కులో మటుకి వేయడం వల్ల ముక్కు కూడా కొద్దిగా మటుకి ఓపెన్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం స్టీమ్ ఇన్హలేషన్, అంటే వేడి నీళ్ళు మటుకి ఆవిరి మటుకి మనం మటుకి పెట్టవచ్చు. నెంబర్ 3 ఏంటంటే అప్పుడప్పుడు ఏంటంటే యాంటీహిస్టమినిక్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. యాంటీహిస్టమినిక్స్ అంటే కొన్ని రకాలైన మందులు ఎలర్జీస్కి ఇస్తూ ఉంటారు. అంటే బాగా ఎలర్జీ ఉంటే అలాంటి మటుకి మెడిసిన్స్ ఇస్తారు. సో దాంతో అది కొద్దిగా మటుకి కంట్రోల్లో వస్తుంది. అప్పుడప్పుడు ఈ రైనోసైనోసైటిస్ అంటే సైనస్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం మటుకి యాంటీబయాటిక్స్ మనం మటుకి వాడాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ కానీ తనకి బాగా స్నోరింగు ఆర్ మౌత్ బ్రీదింగ్ ఇలాగ ఉంది అంటే తనలో మటుకి ఎడినాయిడ్ గ్లాండ్ ఏమైనా ఎన్లార్జ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఎక్స్రే తీసి చూసి దాంట్లో ఏమన్నా ఎడినాయిడ్స్ గ్లాండ్ వల్ల నోస్ ఏమన్నా బ్యాక్ సైడ్ నుంచి బ్లాక్ అయిందా అని మనం మటుకి తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎడినాయిడ్సే బాగా ఎన్లార్జ్మెంట్ అయింది అంటే దానికి కూడా మనం మటుకి ఫస్ట్లో మనం మటుకి యాంటీబయాటిక్స్ ఇస్తాము. అండ్ ఒకవేళ అది కంటిన్యూస్గా, అంటే అప్పుడప్పుడు మనం మటుకి
స్టిరాయిడ్ స్ప్రేస్ కూడా ఇస్తాము. ఒకవేళ అది కంట్రోల్ అవ్వట్లేదు, ఇంకా తనకి మరి ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే అప్పుడప్పుడు ఎడినాయిడ్స్ ఆపరేషన్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాగా అప్పుడప్పుడు ఏంటంటే పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళకి బ్రీదింగ్ సరిగ్గా ఉండదు. ఎస్పెషలీ మటుకి నైట్లో స్లీప్ బాగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళు బాగా మటుకి స్లీప్ నుంచి పైకి మటుకి లేచిపోతూ ఉంటారు, ఉక్కిరి బిక్కిరి మటుకి అవుతూ ఉంటారు. సో ఇలాగా మటుకి పిల్లల్లో నేసల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే దానిని మనం ఎందుకు వచ్చింది, దీన్ని మనం కామన్ ట్రీట్మెంట్తో, సింపుల్ ట్రీట్మెంట్తో మనం మటుకి ట్రీట్మెంట్ అయినా ఇవ్వచ్చా, ఆర్ మనం ఏమైనా ఎక్స్రే ఏమన్నా తీసి మనం మటుకి ఫర్దర్గా మనం మటుకి మేనేజ్ చేయాలా అన్నది మనం మటుకి చూసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.